హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఏపీ స్టేట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ సిలబస్ గురించి, అదేవిధంగా మోడల్ పేపర్స్ గురించి మీకు వివరించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కు కామన్ కోర్ సిలబస్ను ఫిక్స్ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ 2020-2021 నుండి ఈ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కు ఇదే సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ ఇది. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పైన ఉంటుంది. బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీఎంహెచ్ కావచ్చు, అన్ని డిగ్రీ ఎగ్జామ్స్కు ఫస్ట్ సెమిస్టర్కు ఇంగ్లీష్ సబ్జెక్టు ఇదే ఉంటుందన్నమాట. ఇక ఈ వీడియో చూసే మునుపు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు భవిష్యత్తులో కూడా మంచి మంచి వీడియోస్ నేను అందించగలనని, మీరు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఇక సిలబస్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఫస్ట్ యూనిట్ లిజనింగ్ స్కిల్స్, సెకండ్ యూనిట్ స్పీకింగ్ స్కిల్స్, థర్డ్ యూనిట్ గ్రామర్, ఫోర్త్ యూనిట్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఫిఫ్త్ యూనిట్ సాఫ్ట్ స్కిల్స్ పైన ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి స్కిల్స్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ స్కిల్స్ను దృష్టిలో ఉంచుకొని సిలబస్ను తయారు చేశారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో సాఫ్ట్ స్కిల్స్ పైన సాఫ్ట్ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామర్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే సిలబస్ను ప్రతి యూనివర్సిటీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాను నేను. ఇక యూనిట్ వైజ్గా చూస్తే, ఫస్ట్ యూనిట్ లిజనింగ్ స్కిల్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ లిజనింగ్, బారియర్స్ టు లిజనింగ్, ఎఫెక్టివ్ లిజనింగ్. ఫస్ట్ యూనిట్ అంతా లిజనింగ్ పైనే ఆధారపడి ఉంది. తర్వాత సెకండ్ యూనిట్ స్పీకింగ్ స్కిల్స్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్, వర్డ్ అసెంట్, ఇంటోనేషన్, స్పీకింగ్ అబిలిటీ పైన బేస్ చేసుకొని ఈ చాప్టర్ను ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్ యూనిట్ చూసామంటే గ్రామర్ అంతా కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామరే ఉంటుంది. కాంకర్డ్, మోడల్స్, టెన్సెస్, ప్రజెంట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు, తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అదేవిధంగా ఎర్రర్ కరెక్షన్స్లో వర్బ్స్ ఇవ్వడం, టెన్సెస్ను బేస్ చేసుకొని ఎర్రర్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా థర్డ్ యూనిట్లో ఉంటుంది. ఇక ఫోర్త్ యూనిట్ పంక్చుయేషన్ మార్క్స్, స్పెల్లింగ్స్ కరెక్షన్, తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్. అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్లో స్వాక్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, టెలిఫోన్ ఎటిక్వెట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈ విధంగా ఈ ఫిఫ్త్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా కానీ, అక్కడ ఇంటర్వ్యూస్ను బాగా ఫేస్ చేయాలన్నా కానీ, ఆన్సరింగ్ బాగా చేయాలన్నా కానీ, ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ ఫిఫ్త్ చాప్టర్ చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పారాగ్రాఫ్ రైటింగ్, ఫోర్త్ యూనిట్లో పారాగ్రాఫ్ రైటింగ్, స్పెల్లింగ్ కరెక్షన్, పంక్చుయేషన్ మార్క్స్, ఇవన్నీ కూడా గుడ్ రైటింగ్ కోసం పంక్చుయేషన్ మార్క్స్ ఇవన్నీ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. అంతా కూడా ఇంపార్టెంట్ సిలబస్, చాలా మంచి సిలబస్ను ఈ ఇయర్ నుండి పెట్టారు. ఇక మోడల్ పేపర్స్ని చూస్తాము. మోడల్ పేపర్ 1 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ మోడల్ పేపర్ ఎలా ఉంది అనేది మనము ఇప్పుడు గమనిస్తాము. ఎస్వి యూనివర్సిటీ మోడల్ పేపర్లో 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. యూనిట్ వైజ్ ఇచ్చారు, కానీ ఇక్కడ యూనిట్ అనేది మెన్షన్ చేయలేదు, లేదా సెక్షన్ అనేది కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు, ఆన్సర్ 3 క్వశ్చన్స్ అన్నారు. ఈ ఫస్ట్ క్వశ్చన్లో అన్ని లిజనింగ్ స్కిల్స్ పైన ఆధారపడినటువంటి ఫస్ట్ యూనిట్కు చెందినటువంటి క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో లిజనింగ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామర్కు చెందినటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది.
యూనిట్ వైజ్ ఇస్తున్నారు, కాకపోతే యూనిట్ను మెన్షన్ చేయలేదు. పార్ట్ ఏ పార్ట్ బి అని కానీ మెన్షన్ చేయలేదు. 5 క్వశ్చన్స్ అలాగే ఇస్తున్నారు. ఇందులోనే చాయిస్ కూడా ఇచ్చారు. చాయిస్ ఇక్కడ మీరు గమనించారంటే 20% చాయిస్ అనేది ఇక్కడ ఉంది. ఇక థర్డ్ క్వశ్చన్ అంతా కూడా గ్రామర్ని బేస్ చేసుకునే ఇచ్చారు. ఇందులో ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, కాంకర్డ్ ఉంటుంది, వర్డ్ అసెంట్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, అదేవిధంగా వర్డ్ కరెక్షన్, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, వర్బ్స్ను బేస్ చేసుకొని సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అన్నీ కూడా థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా థర్డ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని ఇచ్చారు, కంపారిటివ్ డిగ్రీలో చేంజ్ చేయమని ఇచ్చారు. అదేవిధంగా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చారు. ఇవన్నీ కూడా థర్డ్ క్వశ్చన్లో థర్డ్ యూనిట్ను బేస్ చేసుకుని గ్రామర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్త్ క్వశ్చన్లో పంక్చువేషన్స్ ఇచ్చారు, పంక్చువేట్ ద ఫాలోయింగ్ అని. అదేవిధంగా పిక్అవుట్ ద కరెక్ట్ వర్డ్ స్పెల్లింగ్ టెస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చింది, హింట్స్ ఇచ్చింది. దాన్ని పారాగ్రాఫ్ను ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్గా ఆ హింట్స్ని యూస్ చేసి రాయమని చెప్పారు. దానికి ఒక టైటిల్ కూడా, సూటబుల్ టైటిల్ కూడా ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ప్రావర్బ్స్ రెండు ప్రావర్బ్స్ ఇచ్చి ఏదైనా ఒక ప్రావర్బ్ గురించి రాయమని చెప్పారు. ఇదంతా కూడా ఫోర్త్ యూనిట్కు సంబంధించినటువంటి సిలబస్ ఫోర్త్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఫిఫ్త్ క్వశ్చన్లో ఫిఫ్త్ యూనిట్కు చెందినటువంటి స్వాక్ అనాలిసిస్, అదేవిధంగా పాజిటివ్ యాటిట్యూడ్ గురించి, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, టెలిఫోన్ ఎటికెట్ గురించి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 3 క్వశ్చన్స్ రాయమన్నారు. 20% ఇక్కడ కూడా చాయిస్ ఇచ్చారు. యూనిట్ వైజ్గా మనం ఈ క్వశ్చన్ పేపర్ను గమనించామంటే, అనలైజ్ చేస్తే ఫస్ట్ యూనిట్ 15 మార్క్స్కి ఇచ్చారు, సెకండ్ యూనిట్ 10 మార్క్స్కి ఇచ్చారు, యూనిట్ 3 గ్రామర్ 25 మార్క్స్కి ఇచ్చారు, యూనిట్ 4 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది, యూనిట్ 5 15 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, థర్డ్ యూనిట్ గ్రామర్ను ఎక్కువగా ఇవ్వడం జరిగింది. 25 మార్క్స్కు గ్రామర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయితే బాగా స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎస్వి యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్. ఇక మోడల్ పేపర్ 2 ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి చెందినటువంటి మోడల్ పేపర్. ఈ యూనివర్సిటీ రాజమండ్రిలో ఉంది. ఈ యూనివర్సిటీ కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఈ మోడల్ పేపర్ ఎలా ఉందో ఇప్పుడు గమనిస్తాం. ఇక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి వారి మోడల్ పేపర్ గమనించామంటే మనము ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా యూనిట్ మెన్షన్ చేయకపోయినా కానీ యూనిట్ ప్రకారమే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 క్వశ్చన్స్ రాయమంటున్నారు. ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇందులో ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, లిజనింగ్ గురించి ఉంది, గ్రామర్ అంతా కూడా సపరేట్గా ఇవ్వకుండా వీరు అంతా కలిపి క్వశ్చన్స్ అంతా కూడా ఒక ఆర్డర్లో లేకుండా, యూనిట్ వైజ్ ఆర్డర్లో లేకుండా ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో వీరు మ్యాచింగ్ క్వశ్చన్ ట్యాగ్స్ స్టేట్మెంట్ ఇచ్చి క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చి ఫిలప్ చేయమని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఇవ్వకుండా క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి మ్యాచ్ చేయమని, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండర్ కాలమ్ ఏ విత్ దేర్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అండర్ కాలమ్ బి అని ఇచ్చారు. అదేవిధంగా లిజనింగ్ గురించి, అదేవిధంగా టెలిఫోనిక్ ఎటిక్వెట్ గురించి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నింటిలోనూ 8 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ ఏ. ఇక సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్లోనూ చాయిస్ అనేది ఉంది. ఇక్కడ కూడా లిజనింగ్, అదేవిధంగా గ్రామర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. యూనిట్ వైజ్ కాకుండా అన్ని క్వశ్చన్స్ను సిలబస్ అంతా కూడా కలిపి ఇవ్వడం జరిగింది. యూనిట్ వైజు, సెక్షన్ వైజు అని కాకుండా. సెక్షన్ బిలోను
వాయిసెస్ ఇచ్చారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. అదేవిధంగా కరెక్ట్ ద సెంటెన్సెస్ అనే గ్రామర్ అంతా కూడా ఇచ్చారు. అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఇందులో చాయిస్ ఇచ్చారు. కాకపోతే గ్రామర్ క్వశ్చన్కు చాయిస్ కూడా గ్రామర్ క్వశ్చనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తప్పనిసరిగా గ్రామర్ బాగా వస్తే తప్పనిసరిగా మంచి స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామర్ రాయకుండా చాయిస్లో వదిలేటటువంటి అవకాశము ఏ క్వశ్చన్ పేపర్లోనూ లేదు, ఏ ఎగ్జామ్లోనూ ఉండకపోవచ్చు. ఇక ఒక మంచి పారాగ్రాఫ్ రాయడానికి ఉన్నటువంటి ఫీచర్స్ని ఇవ్వడం జరిగింది. అందులో తర్వాత దానికి చాయిస్గా స్పెల్లింగ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పెల్లింగ్ కరెక్షన్ అనేది చాలా ఈజీ కాబట్టి స్పెల్లింగ్స్ తెలిస్తే చాలు ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ స్వాక్ అనాలిసిస్ కావచ్చు, లేదా స్వాట్ అనాలిసిస్, లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటి గురించి ఇవ్వడం జరిగింది. స్వాక్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ప్రతి యూనివర్సిటీ ఈ క్వశ్చన్స్ను టచ్ చేస్తుంది. ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ఈ క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఇక మోడల్ పేపర్ 3 యోగి వేమన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కడపలో ఉంది. ప్రతి యూనివర్సిటీ ఒక్కొక్క మోడల్ పేపర్ను తయారు చేసింది. ఏ మాత్రము ఒకే మోడల్ పేపర్ కాకుండా డిఫరెంట్ మోడల్ పేపర్స్ని ప్రిపేర్ చేసి డిఫరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మోడల్ పేపర్స్ని ప్రజెంట్ చేశారు వీళ్ళు. ఇక యోగి వేమన యూనివర్సిటీ సంబంధించినటువంటి మోడల్ పేపర్ను మనం గమనించామంటే ప్రతి క్వశ్చన్లోనూ వీరు 4 క్వశ్చన్స్ ఇచ్చి 2 క్వశ్చన్స్ రాయమన్నారు. 50% చాయిస్ ఇచ్చారు. కొన్నింటిలో గ్రామర్లో కొన్ని చాయిస్ తక్కువగా ఇచ్చారు. అదేవిధంగా వీరు కూడా యూనిట్ అని కానీ లేకపోతే సెక్షన్ అని కానీ మెన్షన్ చేయకుండా క్వశ్చన్స్ ఇస్తూ వచ్చారు. యూనిట్ వైజే ఇవ్వడం జరిగింది. లిజనింగ్, స్పీకింగ్, తర్వాత గ్రామరు, తర్వాత రైటింగ్ స్కిల్స్ పైన, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ పైన క్వశ్చన్స్ అన్నీ కూడా వీరు ఇవ్వడం జరిగింది. ఇదే ఆర్డర్లో ప్రతి క్వశ్చన్ పేపర్ ఇదే ఆర్డర్లో ఉంటూ ఉంది. కొన్ని యూనివర్సిటీస్ మాత్రం గ్రామరు అంతా కూడా కలిపి. ఇక క్వశ్చన్ 3లో పంక్చువేషన్ మార్క్స్, అదేవిధంగా స్పెల్లింగ్ కరెక్షన్ చేయడము, తర్వాత వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ పారాగ్రాఫ్, అంటే యూనిట్ వైజ్ కాకుండా వీరు సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్, థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ను కూడా కలిపి చాయిస్గా ఇస్తూ థర్డ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4th క్వశ్చన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్వాక్ అనాలిసిస్ గురించి, గుడ్ మేనర్స్, టెలిఫోన్ ఎటిక్వేట్ గురించి, పాజిటివ్ థింకింగ్ గురించి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్లోనూ చాయిస్ 50% చాయిస్ ఇస్తూ వెళ్ళారు. ఇక 5th క్వశ్చన్ చూసామంటే మనం ఇక్కడ అంతా కూడా గ్రామర్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ స్కోరింగ్ ఇది కూడా 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. గ్రామర్ ఎక్కువగా ఇస్తున్నారు, ఎక్కువ మార్క్స్ కూడా గ్రామర్నే ఇస్తున్నారు. కాబట్టి గ్రామర్ పైన బాగా పట్టున్న వ్యక్తి బాగా మంచి స్కోరింగ్ చేయగలరు. ఇక సిక్స్త్ క్వశ్చన్ ప్రిపోజిషన్స్ ఇచ్చారు, ఆర్టికల్స్ ఇచ్చారు, వర్బ్స్ సూటబుల్ వర్బ్ను ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఇచ్చారు. అదేవిధంగా సెంటెన్సెస్ను కరెక్ట్ చేయమని ఇచ్చారు. అంతా కూడా గ్రామరే ఇచ్చారు. 6th క్వశ్చన్ అంతా కూడా గ్రామరే ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడా చాయిస్ లేదు. 6th క్వశ్చన్లో చాయిస్ లేదు. క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చారు, అదేవిధంగా ఫొనెటిక్స్ ఇచ్చారు. ఓవరాల్గా మనం గమనించామంటే ఈ క్వశ్చన్ పేపర్లో యూనిట్ 1లో 10 మార్క్స్కు, యూనిట్ 2 10 మార్క్స్, యూనిట్ 3 గ్రామర్ 35 మార్క్స్కు గ్రామర్ ఇవ్వడం జరిగింది. యూనిట్ 4 10 మార్క్స్, యూనిట్ 5 10 మార్క్స్. లిజనింగ్ స్కిల్స్ 10 మార్క్స్కు, అదేవిధంగా స్పీకింగ్ స్కిల్స్ 10 మార్క్స్, అదేవిధంగా గ్రామర్ 35 మార్క్స్, అదేవిధంగా పారాగ్రాఫ్ రైటింగ్ అంతా కూడా 10 మార్క్స్కి ఇచ్చారు. సాఫ్ట్ స్కిల్స్ పైన క్వశ్చన్స్ అన్నీ కూడా 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్లీ 75 మార్క్స్. ఎక్కువగా గ్రామర్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక మోడల్ పేపర్ 4 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు చెందినటువంటి యూనివర్సిటీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మోడల్ పేపర్ ఎలా ఉందో మనము ఇప్పుడు గమనిస్తాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు క్వశ్చన్ పేపర్
సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ పేపర్ను 3 అవర్స్ రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 75 ఉంటాయి. ఏ యూనివర్సిటీ అయినా కానీ ఇదే విధంగా సెమిస్టర్ 1 ఇంగ్లీష్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మ్యాక్సిమం మార్క్స్ 75, మ్యాక్సిమం టైం వచ్చింది 3 అవర్స్ ఉంటుంది. ఇందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులోనే ఛాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక ఆర్డర్లో లేకుండా లిజనింగ్, స్పీకింగ్, గ్రామరు, పారాగ్రాఫ్, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అనేది లేకుండా వారు గ్రామర్ను మధ్యలో కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్లోనూ గ్రామర్ ఇవ్వడం జరిగింది. ఒక ఆర్డర్లో లేకుండా సిలబస్ను కాస్త అటుగా ఇవ్వడము జరిగింది. కొన్ని యూనివర్సిటీస్ అయితే యూనిట్ ప్రకారము వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది. ఇందులో గమనించామంటే మనము ఇదే క్వశ్చన్ ట్యాక్స్ క్వశ్చన్స్ ఇవ్వకుండా వీరు మ్యాచింగ్ ఇచ్చారు. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్, ఎఫెక్టివ్ లిజనింగ్ గురించి క్వశ్చన్స్ అన్నీ కూడా కాస్త గ్రామర్ సపరేట్గా కాకుండా లిజనింగ్, స్పీకింగ్ ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ ఇవన్నీ సపరేట్గా కాకుండా ఒక ఆర్డర్ అంటూ కాకుండా వీరు ఇవ్వడం జరిగింది. ఇక సెక్షన్ బిలోను లిజనింగ్ పైన క్వశ్చన్స్, అదేవిధంగా సౌండ్స్ ఆఫ్ స్పీకింగ్ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్బ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంటోనేషన్ పైన ఇవ్వడం జరిగింది. ఇందులోనూ ప్రతి క్వశ్చన్లోనూ చాయిస్ ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 50 మార్క్స్కి ఇచ్చాడు సెక్షన్ బి. సెక్షన్ ఏ 25 మార్క్స్కి ఇవ్వడం. ఇక 13th క్వశ్చన్ సెక్షన్ బి, క్వశ్చన్ బిలో సెంటెన్సెస్ అన్నీ కూడా కరెక్షన్ చేయమని ఇచ్చారు. ఆ క్వశ్చన్కే చాయిస్గా గ్రామర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్ ఉన్నాయి గ్రామర్లో. క్వశ్చన్ నెంబర్ 14లో చేంజ్ ఆఫ్ వాయిస్, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఈ 3 కలిపి 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఈ యూనివర్సిటీ వారు. ఇక 15th క్వశ్చన్ గమనించామంటే పారాగ్రాఫ్ రైటింగ్ గురించి, అదేవిధంగా స్పెల్లింగ్ కరెక్షన్ గురించి 16th క్వశ్చన్ ఉంది. 17th క్వశ్చన్లో స్వాట్ అనాలిసిస్ ఉంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఉంది. స్వాట్ అనాలిసిస్కు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు చాయిస్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్లోనూ పార్ట్ బిలో ప్రతి క్వశ్చన్కు చాయిస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా గమనించామంటే మనము యూనిట్ 1 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. యూనిట్ 2 10 మార్క్స్. యూనిట్ 3 గ్రామర్ 35 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. యూనిట్ 4 10 మార్క్స్కి ఇచ్చారు. యూనిట్ 5 10 మార్క్స్కి ఇచ్చారు. టోటల్ 75 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక మోడల్ పేపర్ 5 గమనించామంటే కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీకి చెందినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ 5. ఇందులో ఏమి ఇచ్చారో మనం గమనిస్తాం. కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం వారు సెక్షన్ ఏ, సెక్షన్ బిగా డివైడ్ చేశారు క్వశ్చన్ పేపర్ను. అదేవిధంగా సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల్సి ఉంటుంది. ఇందులో 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్లో చాయిస్ 3 క్వశ్చన్స్. ఇందులోనే డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని యూనిట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. సపరేట్గా యూనిట్ వైజ్ కాకుండా, చాప్టర్ వైజ్ కాకుండా వీరందరూ ఈ విధంగా అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇందులో చాయిస్ కూడా ఒక 20% చాయిస్ ఇవ్వడం జరిగింది. ఇక సెక్షన్ బి గమనించామంటే 50 మార్క్స్కి ఇది. ప్రతి క్వశ్చన్కు 10 మార్క్స్ ఉంటాయి. టెలిఫోన్ ఎటిక్వేట్, స్వాట్ అనాలిసిస్ 10 మార్క్స్కి ఇచ్చారు. అదేవిధంగా గ్రామర్ అంతా 10th క్వశ్చన్లో గ్రామర్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ ప్రతి గ్రామర్ ఎక్సర్సైజ్కు 1 మార్క్ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీ 1 మార్కుకు తగ్గకుండా ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ చిన్న కరెక్షన్స్ ఉన్నా కానీ చేసుకున్నా కానీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాయిసెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, తర్వాత ఆర్టికల్స్, ఆ తర్వాత క్వశ్చన్ ట్యాక్స్, ఈ గ్రామర్ అంతా కూడా నేర్చుకుంటే చాలు మంచి స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11th క్వశ్చన్లో సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ చేయమని ఇవ్వకుండా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అక్కడే వర్బ్స్ ఇచ్చారు. ఆ టెన్స్ని బట్టి వర్బ్స్ అన్నీ కూడా మార్చి ఆ పారాగ్రాఫ్ను గ్రామటికల్గా కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. దానికి 10 మార్క్స్ ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్లో
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చారు. వాట్ ఆర్ ద బారియర్స్ ఆఫ్ లిజనింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కు చాయిస్ ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఇక 13th క్వశ్చన్లో ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఆర్టికల్స్ 10 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇచ్చారు ఆర్టికల్స్. దీనికి కూడా చాయిస్ ఉంది. అయినా కానీ చాలా ఈజీగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. టోటల్గా ఈ క్వశ్చన్ పేపర్ అంతా కూడా గమనించామంటే మనము యూనిట్ 1 నుండి 10 మార్క్స్కి ఇచ్చారు, యూనిట్ 2 నుండి 10 మార్క్స్కి ఇచ్చారు, యూనిట్ 3 నుండి గ్రామర్ 35 మార్క్స్కి ఉంది, యూనిట్ 4 10 మార్క్స్, అదేవిధంగా యూనిట్ 5 సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించిన క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఇచ్చారు. ఎక్కువగా అన్ని యూనివర్సిటీస్ గ్రామర్ పైన చాలా దృష్టి పెట్టాయి. గ్రామర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాయి. కాబట్టి గ్రామర్ బాగా నేర్చుకుంటే 35 మార్క్స్ గ్రామర్లోనే స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మోడల్ పేపర్ 6 విక్రమసింహపురి యూనివర్సిటీ, ఇది నెల్లూరులో ఉంది. ఈ మోడల్ పేపర్ ఎలా ఉందో మనము ఇప్పుడు గమనిస్తాం. విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు వారు ఇక్కడ యూనిట్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు, 3 క్వశ్చన్స్ రాయమన్నారు. 3 × 5 15 మార్క్స్. అదేవిధంగా ఇందులో చాయిస్ గమనించామంటే మనము 25% చాయిస్ ఉంది ఇక్కడ. కాబట్టి 3 క్వశ్చన్స్ మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది యూనిట్ 1లో. ఇక యూనిట్ 2లో ఇక్కడ 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, 15 మార్క్స్. ఇందులో అంతా కూడా స్పెల్లింగ్ ఇచ్చారు, ఫొనెటిక్స్ ఇచ్చారు, అదేవిధంగా సిలబుల్స్ ఇచ్చారు, అదేవిధంగా ఫాలింగ్ రైజింగ్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా అంతా కూడా గ్రామర్కి సంబంధించినటువంటివి. అదేవిధంగా స్పీకింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇక థర్డ్ యూనిట్లో గమనించామంటే మనము 15 మార్క్స్కి ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా గ్రామరే ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వర్బ్స్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్స్ ఇచ్చారు, అదేవిధంగా ప్రిపోజిషన్స్ 5 మార్క్స్కి ఇచ్చారు, ఆర్టికల్స్ 5 మార్క్స్కి ఇచ్చారు, వర్బ్ కరెక్షన్ 5 మార్క్స్కి ఇచ్చారు థర్డ్ యూనిట్ థర్డ్ క్వశ్చన్లో. ఇక క్వశ్చన్ నెంబర్ 4 గమనించామంటే గ్రామర్ ఇవ్వడం జరిగింది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 5 సెంటెన్సెస్ ఇచ్చి వాటిని కరెక్ట్ చేయమని చెప్పారు. గ్రామర్ 4 క్వశ్చన్ నెంబర్ 4లో కంప్లీట్గా గ్రామర్ ఇచ్చారు. యూనిట్ 3లో థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ కూడా యూనిట్ 3కి సంబంధించినటువంటిదే. ఇక యూనిట్ 4కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ గమనించామంటే మనము స్పెల్లింగ్ కరెక్షన్ ఇచ్చారు. 4 వర్డ్స్ ఇచ్చారు, అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ను మనం చూస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పంక్చువేషన్ మార్క్స్ ఇచ్చారు, 2 ఎక్సర్సైజులు ఇచ్చారు, పంక్చువేషన్ మార్క్స్ని యూస్ చేసి రాయాల్సి వస్తుంది. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్లో ఒక హింట్స్ ఇచ్చారు టెర్రరిజం గురించి. ఆ హింట్స్ని యూస్ చేసి మనం ఒక పేరాగ్రాఫ్ను రాయాల్సి వస్తుంది. ఆ పేరాగ్రాఫ్కు సంబంధించినటువంటి ఒక మీనింగ్ఫుల్ టైటిల్ని కూడా మనం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా 5 మార్క్స్, ఒక క్వశ్చన్ 5 మార్క్స్ ఉన్నాయి. స్పెల్లింగ్స్ ఈజీ అయినా కానీ 5 మార్క్స్ యూస్ చేయొచ్చు, దాన్ని స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. పంక్చువేషన్ మార్క్స్ కావచ్చు, ఇవి కూడా ఈజీనే, 5 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా ఉన్నటువంటి యూనిట్ 4. దట్ మీన్స్ ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రామర్కి సంబంధించినవన్నీ కూడా పేరాగ్రాఫ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ యూనిట్ 4లో ఇవ్వడం జరిగింది. ఇక 2 ప్రావర్బ్స్ ఇచ్చారు. నో రిస్క్ నో గెయిన్, ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ పర్సెప్ట్. ఇందులో ఏదైనా ఒకదాని గురించి రాయమన్నారు. దీనికి 5 మార్క్స్ ఉంటుంది. ఇక లాస్ట్లో యూనిట్ 5 సాఫ్ట్ స్కిల్స్లో స్క్వాక్ అనాలిసిస్, టెలిఫోన్ ఎటిక్వేట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి, పెస్ట్ అనాలిసిస్ గురించి ఇవ్వడం జరిగింది. నేను ఇంత మునిపే మీకు చెప్పాను. స్క్వాక్ అనాలిసిస్ కావచ్చు, స్వాట్ అనాలిసిస్ కావచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ఓవరాల్గా గమనిస్తే ఈ క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేశారు అంటే యూనిట్ 1 15 మార్క్స్, యూనిట్ 2 15 మార్క్స్, యూనిట్ 3 15 మార్క్స్, యూనిట్ 4 15 మార్క్స్, యూనిట్ 5 15 మార్క్స్. దట్ మీన్స్ ప్రతి చాప్టర్కు ఈక్వల్గా మార్క్స్
ఇవ్వడం జరిగింది, ఈక్వల్గా తీసుకోవడం జరిగింది. వెయిటేజ్ అనేది ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ సిలబస్కు సంబంధించినటువంటి యూనిట్స్కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ మార్కెట్లో మనకు లభిస్తాయి.